హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము నరసింహస్వామి టెంపుల్ జాన్కంపేట్కి అయితే వచ్చాము. చూడండి, రోడ్డు ఎంట్రీలో అలా కమాన్ ఉంటుంది. కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. లాంగే ఉంటుంది. పైన కొండపైన దేవుడు ఉంటాడు. హైట్లో ఉంటాడు దేవుడు. మేమైతే వెళ్తున్నాం, బైక్ పైన వెళ్తున్నాము. వచ్చేసిందండి టెంపుల్ అయితే. ఫస్ట్ మేము డైరెక్ట్ అష్టముఖి కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. ఈ కోనేరు దగ్గర సాటర్డే అమావాస్య రోజు చాలా రష్ ఉంటుందండి. ఇక్కడ నవధాన్యాలతో ఈ అష్టముఖి కోనేరుని 8 ప్రదక్షిణలు వేస్తారు. వేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఎప్పుడూ వాటర్ ఇలాగే ఫుల్గా ఉంటాయండి. చాలా లోతుగా ఉంటుంది. అందుకోసమే ఇలా కట్టెలతోని కవర్ చేసేసారు. చాలా పెద్దగా ఉంటుందండి కోనేరు. ఇలా సాటర్డే అమావాస్య రోజు చాలామంది ఇక్కడికి వచ్చేసి నవధాన్యాలు రౌండ్గా వేసుకుంటూ ప్రదక్షిణ చేస్తారు. మేమైతే కోనేరు నుంచి బైక్ పైనే గుడికి వెళ్తున్నాము. వచ్చేసామండి గుడికి. ఇది ఎంట్రన్స్. వెళ్తున్నాం. మేము ఫ్రైడే వెళ్ళామండి. అందుకోసమే ఎక్కువ రష్ లేదు. అక్కడక్కడ ఉన్నారు జనాలు. ఇది గజస్తంభం అండి గుడి దగ్గర ఎంట్రన్స్లో. లోపలికైతే వెళ్తున్నాము. లోపల నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారంటే ఇక్కడనే మా మ్యారేజ్ అయింది. ఓకే, గర్భగుడిలోకి వెళ్తున్నాం. చూడండి, నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఆరతిస్తున్నారు పంతులు గారు. కెమెరా అలౌట్ లేదు, బట్ మా బాబు తీశాడు. మా మ్యారేజ్ ఇదే ప్లేస్లో అయింది. అందుకోసమే ఇక్కడే కూర్చున్నాము. మాది లవ్ మ్యారేజ్ అండి. ఆ మెమోరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి ఒకటే అక్కడ కూర్చోగానే. మా బాబు కూర్చోండు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఒకసారి మీరు కూడా నిజామాబాద్ అట్లా దగ్గరగా ఉంటే ఒకసారి వచ్చి చూడండి. సాటర్డే వచ్చే ప్రయత్నం చేయండి. సాటర్డే అమావాస్య అయితే చాలా రష్ ఉంటారు. అక్కడైతే మేము బయటకు వచ్చేసి ఫోటో తీసుకున్నాం. కోనేరు దగ్గర కూడా తీసుకున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.